దానశీలి విద్యా ఆధ్యాత్మికవేత్త, అభ్యుదయ ఫౌండేషన్ స్థాపకులు స్వర్గీయ బాదం మాధవరావు 3వ వర్ధంతి సందర్భంగా ఆయన సోదరులు బాదం సూర్యప్రకాష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, పుర ప్రముఖులు, వివిధ సంస్థల అధ్యాపక అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని స్థానిక అభ్యుదయ కళావేదికలో అభ్యుదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాదం మాధవరావు 3వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సోదరులు అభ్యుదయ ఫౌండేషన్ పర్యవేక్షకులు బాదం సూర్యప్రకాష్ బాదం మాధవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సేవా సంస్థల సభ్యులు, కళాకారులు, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మికవేత్తలు, సంగీత సాహిత్య కళాకారులు, పండితులు, వేదశాస్త్ర పారంగతులు, పుర ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వివిధ సంస్థల అధినేతలు హాజరై బాదం మాధవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయనతో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాదం సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఆయన సోదరులు అందరూ కలిసికట్టుగా అన్న ఆశయ సాధనలో నిరంతరం ముందుకు సాగుతామని, ఆయన ఏ ఆశయాలతో ఈ అభ్యుదయ ఫౌండేషన్ ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమిస్తూ బాదం మాధవరావు పేరు ప్రఖ్యాతలు మరింత ఇనువడింపచేస్తూ ఆయన చేయాలనుకుని చేయలేకపోయిన అన్ని కార్యక్రమాలను ఒక సేవకుడిలా, సాధకుడిలా పూర్తి చేస్తామని, రానున్న రోజులలో ఈ అభ్యుదయ ఫౌండేషన్స్ తరపున ఆధ్యాత్మిక కళా సాంస్కృతిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని, ఈ సందర్భంగా బాదం మాధవరావుతో తమకున్న అనుభవాలను పంచుకునేందుకు, గుర్తు చేసుకునేందుకు, ఆయనపై ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమానికి విచ్చేసి నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, సేవా సంస్థల సభ్యులు, అధినేతలు బాదం మాధవరావుతో తమకున్న పరిచయాన్ని, అనుభవాలను, ఆయన చేసిన వివిధ సేవా కార్యక్రమాలను, దాన ధర్మాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, గట్టి శ్రీకృష్ణదేవరాయ, పెమ్మర్తి సత్యరామచంద్రరావు, విద్యా, సంగీత, సాహిత్య కళాకారులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.